కేంద్ర ఎన్నికల సంఘం వారి కూడా వేటు వేసిందని అట్లా సార్ దాని కంటిన్యూ ఇప్పుడు పురంధేశ్వరి గారు కూడా కొంతమంది అధికారులు మార్చమన్నారు. ఎక్కడైతే అధికారులు మార్చిన దగ్గర ఇటువంటి ఘటనలన్నీ కూడా దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మీరే గమనిస్తే ఈరోజు చూశాను, నాకు ఈనాడు బ్యానర్ హెడ్ ఐ థింక్ సరిగ్గా లాస్ట్ మంత్ ఎప్పుడైతే అందరినీ బదిలీ చేసినప్పుడు లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చేసి బదిలీ చేసి మార్చినప్పుడు ఎస్పీలు కానీ కలెక్టర్లను కానీ ఈడ్చి పారేసిన ఈసీ అని ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వేశారు. ఆ రోజు నుంచి చెప్తున్నాం, ఈ పురంధేశ్వరం ఇంకోరు మాకు ఇదిగో ఈ కంప్లైంట్లు ఉన్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు. కానీ ఎవరిని పెట్టాలన్నా కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పై నుంచి. ఆ మేరకు కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చినప్పుడు చెప్తున్నాం, పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని. ఆఖరకు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పెడుతున్నారు. పాయింట్ వచ్చి ఎక్కడైతే అధికారులు ఉన్న అధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం అంటే ఒక ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం టీడీపీ కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ పురంధేశ్వరి సాయంతో లేదా సెంట్రల్లో ఉన్న బీజేపీ లీడర్ల సాయంతో కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ తప్పించింది. కానీ నిన్నటికి అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్ దాన్ని రియలైజ్ అయ్యి కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకా ఉన్నారు కదిలించాల్సిన వాళ్ళు. మా వరే ఏంలా తప్పు, ఆ కంప్లైంట్ ఇవ్వడంలో తప్పులేదు, ఈసీ దాన్ని సీరియస్గా తీసుకోవడంలో తప్పులేదు. అది కానీ అడ్డగోలుగా ఎలాంటి కన్సిడరేషన్ లేకుండా ఎవరంటే వాళ్ళు పెట్టేసి ఆ పెట్టిన వాళ్ళంతా అటువైపు వాళ్ళకి ఏజెంట్లు ఎందుకు కాకూడదు ఈ ఆలోచన ఈసీకి ఆ రోజు వచ్చిండాలి. సరే కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు చెప్పిన వాళ్ళు పెడితే మరి వీళ్ళు ఏజెంట్ల కింద పనిచేస్తారు కదా అని అనుకుంటే ఈ మాత్రం ఇది కూడా జరిగేది కాదు ప్రికాషన్ తీసుకుంటే. కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మేలు. ఇప్పుడు రియలైజ్ కావాల్సింది కానీ ప్రజలు కూడా గమనించాల్సింది ఏదైతే ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరగడం అంటే అది ఈసీ ఫెయిల్యూరు ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా. ఈ నేపథ్యంలో మళ్ళీ వేటు అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ ప్రతిభనో లేకపోతే టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదా ఈసీ నిష్పాక్షంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకుని బ్యానర్లు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది. ఏదైతే మేము చెప్తూ వచ్చామో అదే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలములో మమేకమై ప్రజల ఆకాంక్షలు తగినట్టు ప్రజలకు దీనికి తగినట్టు చేసి తద్వారా బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ పాలనలో కొనసాగాలనుకుంటామే తప్ప ఇట్లా అడ్డగోలుగా వ్యవస్థల్లో దూరో ఎవరినో ఎస్పీలను పెట్టుకునో ముగ్గురు కలెక్టర్లను పెట్టుకునో దాని ద్వారా ఎన్నికలు మేనేజ్ చేసి రిజల్ట్స్ ఏవో వస్తాయి అనుకోను ఇప్పటికి కూడా రాస్తున్నాడు ఆయన. ఆశ్చర్యం వేస్తుంది, ఈ ఆఫీస్ ఏదో అప్గ్రేడ్ చేయొద్దు. మొన్న రాశాడు, ఇది పథకాలు ఆపేసి కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేస్తున్నారు. అసలు ఏమనుకుంటాడో అర్థం కావట్లేదు ఆయన చంద్రబాబు నాయుడు. అధికారం లేక ఆల్రెడీ వచ్చేసాను అనుకుంటున్నాడు. మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చినా కూడా తనకుంగా ఇది దిగినట్లేదు. ఇది కూడా ఈ ఆఫీస్ ఏదో పంచాయతీ ఆఫీసా? స్టేట్ గవర్నమెంట్ అంటే పంచాయతీ ఆఫీసో ఇంకో దగ్గర ఎక్కడ మారుమూల తెలియని దీంట్లో ఏ కనెక్టివిటీ లేని చోట ఏదైనా ఫైళ్లు తారుమారు అది అనుకోవచ్చు. ఒక స్టేట్ ఒక గవర్నమెంట్ అనేది అది ఎవరైనా ఉండొచ్చు. రికార్డులన్నీ మాయమైపోతున్నాయి, ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయొద్దు అంటే ఏదో ఈయన వచ్చేస్తున్న ఇంప్రెషన్ ఇస్తా స్టేట్మెంట్లు ఇవ్వడము లేదా గవర్నర్కి అందరికి లెటర్లు రాయడము. ఏమాత్రం ఆయన ధోరణి మారలేదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అనేది అర్థమవుతుంది.